గుర్రనాయుడు తల్లు చిన్నదే కాక వెంగళరెడ్డి మనకు అప్పచెప్పేస్తారా పెచ్చమ్మడా కొడగలారా మరి భద్రా భద్రా అన్నా ఎక్కడికి రా వెళ్తున్నారు అన్నా ఆ వంశీని పండుని సీమ నుంచి తరిమేయమని చెప్తే ఈ నాయాళ్ళు వాళ్ళ చేతిలోని దెబ్బలు తిని వచ్చారన్నా. తరిమేయమని చెప్పింది ఎవర్రా? నేనేనన్నా. నువ్వా? అంటే ఇంత చిన్న పని కూడా మీతో చెప్పడం ఎందుకని? వాళ్ళు మన అతిథులు. చెల్లెమ్మ మాట ఇచ్చింది వారం రోజులు వాళ్ళు ఇక్కడే ఉంటారని. అయినా వాళ్ళని మనం కొట్టడం ఏంటి? ఆ వెంగళరెడ్డికి అప్పచెప్పడం ఏంటి? వాళ్ళు మన మనుషులని తెలిస్తే వాడు వాళ్ళను బతకనిస్తాడా? వెళ్ళి వెంటనే తీసుకురా. వాళ్ళకి ఏమైనా జరిగిందో? గుడ్ మార్నింగ్. ఏంటి అందరూ అలా షాక్ అయి చూస్తున్నారు? మీ ఇంటికి వచ్చాం, మీ గెస్ట్ హౌస్కి వచ్చాం, మీ వాళ్ళను చిత్తంగా బాధ్యం. ఎందుకంటే మాకు భయం లేదు కాబట్టి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేకపోతే పిందెగానే రాలిపోతావు. అవును, మిమ్మల్ని ఎంగలరెడ్డి మనుషులు అక్కడ తీసుకుపోయి బాగా తోవారంట. ఇక్కడ అక్కడ తీసుకుపోయారా? చాలా మర్యాదగా తీసుకెళ్లారు. ఉప్మా పెసరెట్, చిల్లి గారెలు, చికెన్ కర్రీ పెట్టారు. పాపం వాళ్ళు చెప్తే గానీ మీ గురించి మాకు తెలియలేదండి. ఏం చెప్పాడు రా వాడు? మీరు పెళ్లి చేసే పరిస్థితులు లేరు, డబ్బుకు చాలా టైట్ గా ఉన్నారని చెప్పాడండి. పెళ్లి కూడా అతనే చేస్తారనండి. వాడేంట్రా మీ పెళ్లి చేసేది? ఓహో, మీరే చేస్తారా? రిలాక్స్. వీడికి ఉల్లిపాయ బాంబే దండగా ఆట బాంబెందుకు? దండాలు సమయానికి వచ్చావు కరెక్ట్ గా. ఈ ఇంటి భవిష్యత్తు ఎంతో చెప్పు. బొబ్బా సమీరం భజమైన సారం, సూదిలో దారం సందులో బేరం, కడపరెడ్డి మా తల్లి మీద ఆన త్వర కళ్యాణ గడియలు సమీపిస్తున్నాయి. ఈ ఇంట్లో మంగళ దబ 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 మంగళ వాద్యాలు మోగుతాయి దొరా. ఇంకా ఊరంతా పందిరేసి హిందూ భోజనాలు పెట్టి ఘనంగా పెళ్లి చేస్తావు దొరా. మీ చెల్లి పెళ్లి గురించి ఊరు జనం అంతా 10 కాలాల పాటు ఓడై కూర్తారు దొరా. ఈ ఇంటికి కాబోయే అల్లుడు ఎలా ఉంటాడో చెప్పు. అగ్గి పరాఠా, కదలడు వదలడు, సిక్కడు దొరకడు, రాముడు బీవుడు. కొండరాజు గారు, అన్న అడిగింది సినిమా పేర్లు కాదు, అల్లుడు. అల్లుడు ఎలా ఉంటాడో చెప్పండి. కత్తులు కటార్లతో అడుగుంటాడు దొరా. కానీ దొరా, అల్లుడు మీరనుకున్న దోవలోంచి రాడు, అడ్డ దోవలోంచి వస్తాడు. చెప్పింది చాలు, బయలుదేరండి. బలే ధాన్యం ఇచ్చి పంపించు. సూదిలో దారం సందులో బేరం. భద్రా అన్న, అల్లుడు గారిని రమ్మని చెప్పు. మంచి మాట చెప్పావురా. ఈ మాట ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నా. వంశీ, నువ్వు సిటీలో ఏదో చేస్తానని చెప్పావు, ఏంటది? హెయిర్ స్టైలిస్ట్. అదేదో మా బుజ్జమ్మని పెళ్లి చూపులకి రెడీ చేసి చూపించు. బాబు, ఈ గొట్టాలన్నీ ఏమిటి? జుట్టంతా పిచ్చుగుళ్ళ అయిపోయింది. బామ్మా, నీకు అర్థం కాదు, నువ్వు ఊరుకో. ఇలా చేస్తే మన కొట్టుకు బేరాలు బాగా వస్తాయా అని అడుగుతున్నా. కొట్ట? అదే నువ్వు కొట్లో పెట్టి చేస్తావు చూడు, ఇదంతా కొట్టు. ఓ అదా, వస్తాయి వస్తాయి. రోజుకో 100-200 సంపాదిస్తావా? బామ్మా, కనీసం 200 సంపాదించకపోతే సిటీలో బతకడం కష్టం కదా, అందుకని అడుగుతున్నా. అప్పా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో, వెళ్తాను లేవే, అంత కోపం ఎందుకు? ఎదుగో బాబు, నేను దీన్ని కాస్త తొందరగా రెడీ చేసుకుని తీసుకొని రా, వస్తా. అలాగే. ఒకసారి అద్దంలో చూసుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చేయమంటావు? నువ్వు చేసిన పనికి సంతోషించాలా చెప్పు. నవ్వుతున్నావా? నవ్వు, ఇంకా అందంగా రెడీ చేయి. పిచ్చిదానా, ఎవరి కోసం నేను అందంగా రెడీ చేయట్లేదు. నీ అందాన్ని మీ ఇంటికి పరిచయం చేస్తున్నాను. నేను పెళ్లి చేసుకుంటే ఎంత అందంగా చూసుకుంటానని చెప్పడానికే నిన్ను రెడీ చేస్తున్నాను. మీ అన్నయ్య నీకు ఎన్ని పెళ్లి చూపులు ఏర్పాటు చేసినా, ఎవరిని ఫిక్స్ చేసినా, చివరికి నీ మెళ్ళో తాళి కట్టేది నేనే. బావా, మీసాలు బాగా పెంచావు. ఈ ఇంటికి వారసుడు అంటే ఈ మాత్రం ఉండాలి కదా బావా. శభాష్. బావా, నీకొక కానుక తెచ్చాను. కానుక? రేయ్, తీసుకురండి. ఇదిగో బావా, నీ కానుక. వా, దెబ్బకి తల ఎగురుతుంది. నీ చేతితో కొడితే 3 తలలేస్తాయి బావా. రేయ్ బలి, అన్నా దీన్ని లోపల పెట్టరా. అలాగే అన్నా. కూర్చో.
అందంగా ఉన్నావు తల్లి. నా దిష్టి తగిలేలా ఉంది. బావా, ఎలా ఉంది నా చెల్లెలు? ఎలా ఉండడం ఏంటి బావా, మతి పోయింది. ఐశ్వర్యరాయిలా ఉంది. బావా, చిన్నప్పుడు మనం కలిసి ఆడుకున్నాం. నీ మీద చాలా అభిమానం ఉంది. కానీ నా గుండెల్లో నువ్వు లేవు. నువ్వన్నా నన్ను అర్థం చేసుకో బావా. బావా, బుజ్జం నాకు చాలా బాగా నచ్చింది. బావుగా నేనంటే అభిమానం ఉందా, అది చాలు. పెళ్ళయిన తర్వాత సర్దుకుపోతాంలే. మంచి ముహూర్తాలు పెట్టి కబురు పంపు, అప్పుడు వస్తాం. బావా, ఈ రోజు ఉండేళ్ళొచ్చుగా. లేదు బావా, ఫ్రెండ్స్తో రైల్వే కాంట్రాక్ట్ పని మీద వచ్చాను. మళ్ళీ వస్తాను కదా. ఏయ్! మా బుజ్జమ్మ ఇంత అందంగా ఉంటుందని నాకే చూపించావు. నీ విద్య గొప్ప అందమైందయా. శభాష్. థ్యాంక్ యూ. ఒక ఛాన్స్ ఇవ్వండి, మిమ్మల్ని కూడా మార్చి చూపిస్తాను. నన్న మా భూపతిని కూడా అందంగా చూపించు బాబు. ఎప్పుడో పెళ్లిలో వేసుకున్నాడు పౌడరు. అడిగే అడుగు. మీ చెల్లెల్ని మీరు కోరుకున్నట్టు అందంగా చూడొచ్చు, మిమ్మల్ని మేం చూడకూడదా? అన్నా, ఆ పిల్లోనికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామన్నా. అన్నా అన్నా ఓనన్నా. సార్, తెలుగు హీరోలో ఉన్న మిమ్మల్ని మా వాడు ఇంగ్లీష్ హీరోలో మారుస్తాడు సార్. ఆయా బుజ్జమ్మా, బాగుంటే ఇష్టం లేదని అందరి ముందు చెప్పి ఎంత పని చేసావమ్మా. దానికి మీ అన్నయ్య పైకి నవ్వుతూ మాట మళ్లించాడే కాని లోపల ఎంత బాధపడుతున్నాడో తెలుసా? అన్నయ్య బాధపడుతున్నాడేమోనని వెంటనే వచ్చి అడుగుతున్నా. నా బాధ నీకు తెలీదా? అది తెలుసుకుందామని కదమ్మా నేను వచ్చింది. నీ మనసులో ఎవరున్నారో చెప్పు. నా మనసులో ఎవరున్నారో మీ అందరికీ తెలీదా? అయినా ఏమీ తెలియనట్టే ఊరుకున్నారు. కారణం భయం. అన్నయ్య నా మనసుని అర్థం చేసుకునేదాకా ఓపికగా ఎదురు చూడటం తప్ప చేసేదేం లేదు. ఇదేం ఫ్యాషన్ షో కాదు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీరు అందరూ వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావు? అన్న వదిలి మేము వెళ్దాం. అరే, ఇంతమంది ఫేషియల్ చేయడం కుదరదయ్యా. మీ అన్న ఏం చేయాలి? వెళ్ళిపోండి. అంటే ఫేషియల్ చేసేటప్పుడు ఎవరు చూడకుండా. భద్రా అన్నా వెళ్ళండి రా. పదండి. వెళ్ళిపోండి. నీకు స్పెషల్ గా చెప్పారా? వెళ్ళిపా. 7 తరాల నుంచి ఇంటికి ఇదే పని చేస్తున్నామండి. ఇవాళ కొత్తగా వచ్చి మీరు ఏం బీగుతారో చూద్దామని ఉంచున్నాం. అయితే 100 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకు బాబు? చూస్తా అన్నాగా చూడడానికి. రోజు మేము చేసే పని ఇవాళ మీరు చేస్తుంటే చూస్తానికి 100 ఇవ్వాలా? ఆ 100 నా సెల్ ఫోన్ లో కార్డు వేసుకున్నాను అనుకో, 150 రోజులు మాట్లాడుకుంటాను. చేసుకో, నేను చూస్తాను. ఏంటిది? కీర దోసకాయ. కంటి మీద పెడితే చల్లగా ఉంటుంది, మంచిది. తినేది కంటి మీద పెడుతున్నారా? ఏది ఇక్కడ మిగిలింది? ఏయ్, అద్దం చూపించమంటే ఎవరిదో ఫోటో చూపిస్తావే? ఎవరిదో ఫోటో కాదండి, అద్దం అండి. అద్దం? ఏమైందన్నా? అన్నా